నాలాయిర దివ్య ప్రబంధంలోని ఇరండాన్ తిరువందాది అనే రచనను పూదత్తాళ్వార్ రచించారు. ఈ ఇరండాన్ తిరువందాది 100 పాసురములతో నిండి ఉన్నది. ఈరోజు మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూద్దాము. అంబేతకళియా ఆర్వమే నెయ్యాక ఇంబురుకు షిందయ్యుడు తిరియా నంబురికి జ్ఞాన చొడర్ వేళ కేతినేన్ నారనర్కు జ్ఞాన తమిళ్ పురిందినాన్. భగవంతుడిపై ఉన్న భక్తిని ప్రమిదిగా చేసి నిండు భక్తితో కరిగించిన మనస్సును నెయ్యిగా వేసి హృదయంలోని ఆర్తిని ఒత్తిగా చేసుకుని వెలిగించిన ఉజ్వలమైన జ్ఞానదీపపు వెలుగులలో కరిగిన ఆత్మను సమర్పించి శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తూ ఈ జ్ఞానరూప ద్రవిడ రచనను చేస్తున్నాను. ఇరండాన్ తిరువందాదిలోని 2వ పాసురం. జ్ఞానత్తాల్ ఉణరందు నారణంతన్ நாமங்கள் தானத்தால் மற்றவர் பேஷாத்தி நால்வானத்து அணி அமரராக்கு வீக்கு మహేతన్రా నంగళ్ పని యమరర్ కోమాన్ పరిషు. ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఏ కోరికలను ఇచ్చునో తెలుసుకొని తెలివిగా జ్ఞానము పొంది ఈ జన్మ తర్వాత జన్మలు లేకుండా చేసుకొని గొప్ప పరమపద వైకుంఠమును చేరగలగడమే మోక్షము అని, ఇదే ఈ మానవ జన్మ పరిపూర్ణ పరమార్థము అని తెలుసుకుంటూ భక్తితో శ్రీమన్నారాయణుడి దివ్య నామములను చదివినవారు అందమైన దేవతలతో సరిసమానముగా వారి లోకములలో తిరగగలరు. ఇరండాన్ తిరువందాది యొక్క 3వ పాసురం. పరిషు నరుమలరాల్ பார்க்கடலான் பாதம்புரிவார் புகபெருவர் போலாம் புருவார் கல் தொள்ள மரர் கல்வி தொழங்கள் షేర్ తోతతూ నల్ అమరర్ కోమాన్నకర్. వికసించిన పువ్వులతో పూజిస్తూ క్షీరసాగర సైనుడి దివ్యపాద పద్మములను పూర్తిగా నమ్మినవారు దేవతలందరూ ఇష్టపడే గొప్ప వెలుగుల కాంతులతో మెరిసే ఆ దేవాది దేవుడి దివ్య వైకుంఠములోకి ప్రవేశించగలరు. 4వ పాసురం. నకరేలైతు నితిలత్తు నాన్మల అరుకొండు ఆంగే ఆంతికళం మణి వైరం షేరత్తు నికరిల్లా పైం కమలమేంది పడిందేన్ పనిమలరాళ్ ఆంగం వలం కొండానాడి. నా మనస్సును వైకుంఠముగా చేసుకుని తామర పువ్వులో ఉన్న సొగసైన సుందర సుకుమారపు లక్ష్మీదేవి పక్కన ఉన్న శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములకు నమస్కరిస్తూ తులసి మొక్క చిగుర ఆకులను మంచి ముత్యములు మెరిసే కెంపులుగా తలుచుకొని ఆ స్వామికి నిండు భక్తితో సమర్పిస్తూ ఆశ్రయిస్తున్నాను. 5వ పాసురం. ఆడి మున్రాలి వలకం అళందాయ్ పోலும் ఆడి మూన్రు ఇరందు అవని కొండాయ్ పడి నిన్రా నేరోతమేని నెడుమాలేనిన్ అడియ్యారు ఓత వల్లారరిందు. చల్లని సముద్రవన్నపు ఆశ్రిత వ్యామోహనడా, ఓ భక్తజన రక్షకుడా, 3 అడుగులు దానముగా కోరి ఈ భూమితో పాటు అన్ని లోకములను కొలిచి తీసుకున్న నీ దివ్యపాద పద్మములను ఎవరైనా చూడగలిగారా? 6వ పాసురం. అరిందు ఐందుం ఉళ్ళాడకి ఆయ మలర్కొండు ఆర్వం షిరిందా మనతరాయ్ చెవ్వే అరిందు అవందన్ పేరోతి ఏత్తుం పెరుతవత్తోర్ కాంబరే కారోతవన్నన్ కలలే. 5 ఇంద్రియములను నిగ్రహించి సంకల్పము నిండిన మనస్సుతో మనకు కావలసినది ఏమిటో వివరముగా తెలుసుకొని ఆ సర్వేశ్వరుడి పేర్లను తలుస్తూ పూలను తీసుకొని భక్తితో పూజించేవారు సముద్రవన్నపు సర్వేశ్వరుడి యొక్క దివ్య పాద పద్మములను చూడగలరు. ఇరండాన్ తిరువందాది యొక్క 7వ పాసురం. కళలెడుతువాయ్ మడేతో కణుషులన్రు మాతారాళెడుతా షిందాయ రాయంగా తలలెడుతా బోరళ ఆళి ఎందినాన్ పొన్మార్ జేవడియే ఓరాళి నెంజేవు కందు. అందమైన ఎర్రని కన్నులను పెదవులను బిగించి పాదమును ఎత్తి కోపముతో నిప్పులు కురిపించే చక్రమును విడిచి భయపెట్టే శత్రువులను సంహరించే స్వామి దివ్య పాద పద్మములను భక్తితో పూజించు మనసా. 8వ పాసురం. ఉకందు ఉన్నై వాంగోళి నిరంగొళ్ కోంగై అమాకం కొళిరా ఊండెన్రాళావి ఉకందు మలయ్యం బాయ్ పోలే మునిందుండాయ్ నీయుం మలై పంబాలానమయ్యావన్రు. ఎంతో అభిమానముగా ఎత్తుకొని పాలు త్రాగు అంటూ
మంచిదానిలా వచ్చిన రాక్షసి పూతన ఇచ్చిన విషపు పాలతో పాటు ఆమె ప్రాణములను కూడా ఆకలిగా ఉన్నట్లు గబగబా తాగాడు అల్లరి కన్నయ్య. అన్రు అతుకండ అంజాతాయచి ఉనకి రంగు నిన్రు ములైందంద ఇన్నీరు మైకు అన్రు వరవర్ మురైయాల్ నీ ఆళంద మా కడల్ షూల్ జ్ఞాలం పెరుములై మురయ్యాల్ ఈ ఐతుమో పేరిత్తు. పాలను త్రాగి ప్రాణములను తీసిన స్వామిని చూసి భయపడకుండా వెంటనే అయ్యో నా బిడ్డ ఎంత పని జరిగింది అని అంటూ గుండెలకు చేర్చుకుని ప్రేమగా పాలన ఇచ్చిన తల్లి యశోదాదేవి అనుబంధాన్ని కొలవాలంటే మహాసముద్రములతో నిండి ఉన్న విశాలమైన ఈ భూమి కూడా సరిపోదేమో. 10వ పాశ్రం. పేర్తనై మాషకడం పిల్లయ్యాయ్ మణిరందు కాతనే పల్లౌయిరం కావలనే ఏ తీయనా ఉడయ్యాన్ పూవుడయ్యేన్ నిన్నుళ్ళి నిన్నమై యాల్ కాడియేన్ కడై. శకటాసురుడు అనే బండిని తన్నిన చిన్న పాదముతో దానవుల నుండి దానముగా తీసుకుని ఈ పెద్ద భూమిని కాపాడి సకల ప్రాణులను రక్షించిన స్వామి, పూలతో నీ దివ్యపాద పద్మములకు పూజ చేస్తూ నిండు భక్తితో కీర్తిస్తున్న నా తప్పులను మన్నించు స్వామి. 11వ పాశ్రం. కడై నిన్రు అమరర్ కళ్ళల్ తొలుతూ నాளும் இடை நின்று எம்பத்தராவரர் புடை நின்ற நீர் ஓதாமேனி நெடுமாலே நின்னடியை அவர் ఓతవల్లార్ అవర్. ఇరండాం తిరువందాది యొక్క 11వ పాశ్రం యొక్క అర్థము. నీరు నిండిన సముద్రపు రంగు సర్వేశ్వరుడా, అనుక్షణము నిన్ను కీర్తిస్తూ నీ వద్దకు వచ్చి నీ వాకిట నిలబడి నమస్కరించే దేవతలు నీ దివ్యపాద పద్మముల గొప్పతనం వలన సుఖపడుతున్నారు. ఇరండాం తిరువందాది యొక్క 12వ పాశ్రం. அவர் இவர் என்று இல்லை அரவணையான் பாதம் எவர் வணங்கி ஏத்தாத்தாரெண்ணில் அப்பவரும் செல்லும் கதிரோன் ஓன் மலரோன் கண்ணுத்தலோன் என்றே తుళం తకయ్యార్ నాళం దొడరందు. ఆకాశంలో సూర్యుడు ఉదయించగానే బ్రహ్మదేవుడు, శివుడు, వారు వీరు అనకుండా ప్రతి ఒక్కరూ ఆ స్వామిని దర్శించి పూజిస్తారు. 13వ పాశ్రం. தொடரெடுத்தமால் யானை ஷூல் கையம்புக்கு அங்கிவாடு படர் எடுத்தாம்பையும் கமலம் கொண்டு அன்று இடராடுக்கு ஒளியான் பாதம் பணிந்தன்றே వానవరు కోను పాళి తాను ఏయతిత్తు వండు. వైకుంఠమున ఆ ఆదిశేషుడి చల్లని పానుపుపై ప్రశాంతంగా పడుకోకుండా ఈ భూమిపై అవతరించి శ్రీకృష్ణుడై కురుక్షేత్ర రణరంగమున రథమును నడుపుతూ తిరిగెను. శ్రీరాముడై బంగారు లేడి వెంట వెళ్ళి పోగొట్టుకున్న తన భార్య సీత గురించి తిరిగెను. 14వ పాశ్రం. பண்டி பெரும் பதியை வியாக்கி பழிபாவம் கொண்டு இங்கு வாழ்வரை கூறாத்தே என் திசையும் பேரத்த கரவான் நாங்குடையான் பேரோ தீ பேத்தை கால் తీర్థ కరరామీన్ తిరందు. ఓ తెలివిలేనివారా నిందలతో పాపములను మూటగట్టుకుంటూ ఇక్కడ మేము బాగానే సుఖపడుతున్నాము అని కల్లిబొల్లి మాటలు చెప్పక తన రూపమును పెద్దగా పెంచి 4 చేతులతో 8 దిక్కులా నిండి ఉన్న సర్వేశ్వరుడి పేర్లను చెబుతూ పవిత్రులు కండి. 15వ పాశ్రం. తిరిందతువేం క్షమత్తు తేర్ కడవి అన్రు பிரிந்தது சீதவே மான் பேன் போய் புரிந்தது தவும் கல்வள்ளிகொள்ள அழகியதே நாகத்தின் தன் வள்ளிகொள்வான் தனக்கு. ఇరండాం తిరువందాది యొక్క 15వ పాశ్రం యొక్క అర్థము. విశాలమైన చెరువులోని తామర పువ్వును తీసుకొని మొసలి పట్టిన పట్టుకు భయపడి కాలు విదిలించుకుంటూ బాధతో తొండము పైకెత్తి దుఃఖము నిండిన హృదయంతో ఓ దేవాదిదేవా, ఓ చక్రధరుడా అని గజేంద్రుడు ఆర్తిగా పిలవగానే ఆ స్వామి పరుగున వచ్చెను. 16వ పాశ్రం. తనకు అడిమై పట్టదు దాని అరియానేలు మనత్తు அடையா வைப்பம் பத்தா மாலை மனதிடரை ஏறிய மண்ணம் ஈயத்தும் இதுவல்லால் మారి ఆరువేయ కేర్పార్ మత్తు. 16వ పాశ్రం యొక్క అర్థము.
ఎత్తైన ప్రదేశములన్నీ పెద్ద పెద్ద చెరువులవుతున్నప్పుడు అడవిలోని గోవర్ధనగిరితో భయంకరమైన వర్షమును అడ్డుకొని తన భక్తులైన రేపల్లె వాసుల కష్టమును పోగొట్టెను. అన్నప్పుడు ఆ భగవంతుడు తన సర్వస్వము అనుకొని తమ మనసులో ఉంచుకున్న భక్తుల గురించి ఆ స్వామి ఎంతటి పని అయినా ఆలోచించక చేస్తాడని తెలుస్తున్నది. 17వ పాసురం. மத்தாரியலாவார் வானவரகோன் மாமலரோன் சுத்தம் பணங்கும் தொழிலானை ஒத்தை பிறை இறந்தூஷம் செடையன் பின் சென்று மாலை కురే ఇరందుదాన్ ముడిదాన్ కొండు. బ్రహ్మ మొదలగు దేవతలందరూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ స్వామికి నమస్కరిస్తూ ఆశ్రయించెదరు. చంద్రుడిని సిగలో ధరించిన జడల శివుడు భస్మాసురుడి నుంచి రక్షించమని ఆ శ్రీయపతిని కోరినప్పుడు ఆ స్వామి మోహిని అవతారుడై రక్షించెను. 18వ పాసురం. కొండతు ఉలకం కురళ్ ఒరువాయ్ కోళరియాయ్ ஒன்திரலோன் மார்வத்து உக்கிரவை தத்து உண்டதும் துவும் தான் கடந்தா ஏழுலకే తామరై కణ్మాలొరు నాళ్వాన కడందానే శైతవళక్కు. ఆకాశములో ఉంటూ ఆ స్వామి చేస్తున్న వింతలు అన్నీ ఇన్ని కావు. వామన రూపముతో దానముగా తీసుకొని తాను కొలిచిన 7 లోకములని మళ్ళీ ప్రళయకాలమున పద్మాక్షుడై మృంగి బలమైన సింహరూపపు నారసింహుడై గోళతో హిరణ్యకశిపుడి బలమైన గుండెలను చీల్చెను. 19వ పాసురం. వళకండ్రు కొండాయ వలిషకడం శెత్తాయ బళకెండ్రు నీ మతిక్క వేండ కుళకండ్రు తీవిళవిన్ కాయకు ఎరింద తీమై తిరుమాలే పార్విళంగ జైతాయ్ వళి పళి. 19వ పాసురం యొక్క అర్థము. అందమైన ఓ శ్రీయపతి, ఈ భూమి మీద పుట్టి అంత పెద్ద బండి ముక్కలైనట్లు తన్ని వెలగపండుపైకి బాధ పెట్టే చిన్న దూడని విసిరి అల్లరి పనులను చేస్తూ నీకు నచ్చినట్లుగా తిరిగావా. 20వ పాసురం. పళిభావం కయ్యగత్తి పల్కాలు నిన్నై పళిగ వల్వాల్వరే వల్వరామాతో పళుని విన్రి నారణందన్ నామంగళ్ నంగుణరందు నంగేతుం కారణంగళ్ తాముడయ్యార్దాం. పాపములను చెయ్యడం మరిచిపోయి దివ్యనామములతో ఆ శ్రీమన్నారాయణుడిని సేవించిన వారు తపస్సు చేసుకునే మునులతో సరిసమానమైన ఫలితమును పొందగలరు.